విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సార్, ప్రతి ఒక్క హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది సార్ ఈ చర్య, లడ్డు వివాదం. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ముందుగా దేవస్థానం తప్పండి. ఎందుకంటే ఇప్పుడు దేవస్థానం అని అప్పుడు దేవస్థానం అని చెప్పి నేను చెప్పను. మొదల దగ్గర నుంచి వాళ్ళు వేసిందల్లా సొగానికి సొగం తప్పుడు అడుగులే వేశారు. ఎందుకంటే ఆ గుడి ఆదాయం రోజుకి 1.5 వాళ్ళు ఒక డైరీ ప్రొడక్ట్స్ తయారు చేసుకునే సంస్థ పెట్టుకోలేరా? పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. వాళ్ళు 30 కోట్లకి 40 కోట్లకి బిడ్డింగ్ చేయాల్సిన కర్మ ఆ గుడికి ఉందంటారా? లేదు. ఒక లడ్డూకి సంబంధించినటువంటి ప్రసాదానికి ప్రతిదీ వాళ్ళు అక్కడ తయారు చేసుకోవచ్చు. వాళ్ళ కింద 16,000 మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇండైరెక్ట్గా సుమారుగా 1,00,000-1,50,000 మంది పనిచేస్తున్నారు. టీటీడీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, వాలంటీర్స్ అవ్వచ్చు, వీళ్ళందరి భుక్తి, వాళ్ళ భోజనాలకి ఖర్చు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. కేవలం ఒక 200 లేదా 300 కోట్ల రూపాయల కోసం టీటీడీ బిడ్డింగ్ పెట్టిందంటే హాస్యాస్పదం. అది కేవలం ఒక నందిని అవ్వచ్చు, ఒక ఆల్ఫా అవ్వచ్చు, ఇంకొక కంపెనీ అవ్వచ్చు, ఇంకో గొట్టంగాడి కంపెనీ అవ్వచ్చు, ఎవరిదైనా సరే వాళ్ళు బిడ్డింగ్ పెట్టారు అనేది కేవలం వాళ్ళ స్వలాభాల కోసం పెట్టుకున్నదే తప్ప గుడికి ఏమాత్రం అవసరం లేదు. కమిషన్ల కోసం చేస్తానని చెప్పి అంటారు. అంతే. ఒక 500 ఆవుల్ని టీటీడీ పోషించలేదంటారా? ఇది ఆ వ్యవస్థ తప్పు. ఇప్పుడు నేనున్నానండి, నేను గుళ్ళో నమ్మకంగా పనిచేసుకుంటా. నన్ను తీసుకెళ్ళి ఒక మసీదులో కూర్చోబెడితే నేను నమ్మకంగా పనిచేస్తానా? చేయలేరు కదా. చేస్తానా? అలాంటిది అక్కడ అన్యమతస్తులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అదే భక్తితో పనిచేస్తారా? నన్ను తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెడితే నేను నమ్మకంగా పనిచేస్తానా? మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారా? నమ్మకంగా పనిచేయనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలంటారు ఇవన్నీ. అసలు ఒక ప్రభుత్వం కాదు, ఇప్పుడు కాదు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక పార్టీకి సంబంధం లేదు, ధర్మానికి సంబంధం. ఇప్పుడు దాన్ని సెక్యులర్గా చూడద్దు. ఇప్పుడు దేశం సెక్యులర్ అవ్వచ్చు, అది ఒక రిలీజియస్ ప్లేస్, ఆ ప్లేస్ని సెక్యులర్గా చూడకూడదు. ఇప్పుడు ఒక మసీదును, ఒక చర్చ్ను రిలీజియస్ ప్లేస్గా చూస్తున్నప్పుడు ఒక టెంపుల్ని సెక్యులర్ ప్లేస్గా ఎందుకు చూస్తున్నారు? దేశంలో ఎక్కడైనా ఉందా? అది ఒక రిలీజియస్ ప్లేస్, దాన్ని అలాగే చూడాలి. ఒక మసీదులో నన్ను వేయకూడదు, ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి ఆ గుళ్ళోనూ కూర్చోబెట్టకూడదు. అది ఒకళ్ళ తప్పు కాదు. ఎవడు వాడు స్వలాభాలు చూసుకుంటున్నాడు. ఇక్కడ వ్యవస్థ మొత్తం మారాలంట. వ్యవస్థ మొత్తం మారాలి. ఒకడు మారితే సరిపోదు. ఇప్పుడు ఒక టీటీడీ ఈవో మారితే సరిపోదు, లేదా ఒక ముఖ్యమంత్రి మారితే సరిపోదు. వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే గ్రిప్ అనేది ఒకళ్ళ దగ్గరే ఉండకూడదు. ఏది ఎక్కడ వచ్చినా వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తయారీ విధానం ఏదైతే ఉందో అది బయట నుంచి రాకూడదు. అంటే ఇప్పుడు ఒక చిన్న గుడి ఉందండి, దానికి దాతలు అవసరం అవుతారు. అది పెద్ద గుడి, దానికి దాతలు అవసరం లేదు. రోజుకి ₹1,00,00,000 ఆదాయం వచ్చే గుడికి దాతలు అవసరం లేదు. అదే ఇంకో 1,00,00,000 మందిని పోషించగలదు, ఆ స్తోమత ఉంది. 300 కోట్లకి అసలు బిడ్డింగ్ ఎందుకండి? కర్మ కాకపోతే బిడ్డింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు. 200 కోట్లు 150 కోట్లకి కర్మ ఏమొచ్చింది దానికి? కొందరు వ్యక్తులు స్వలాభం కోసం. అంతే. దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏమన్నా మార్చేలాగా కనబడుతున్నారేమో, చూద్దాం. ఆయన ప్రయత్నం ఆయన చేయనివ్వండి, చంద్రబాబు గారి ప్రయత్నం ఆయన చేస్తారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఆయన చేస్తారు. చూద్దాం ఆయన ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఏం చేస్తారో చూడాలిగా. శ్రీవారి లడ్డు మీద ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరం. స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్లాది మంది భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. నేను ప్రతి నెల కూడా ప్రతి తిరుపతి దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఈ 4-5 ఏళ్లలో లడ్డు బాగలేదనే విషయం నాకు బాగా తెలుసు. ఈ పాపపుణ్యాలని భగవంతుడు ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ దేవదేవుడిని మేము వేరుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం అంటారా ఇది? ఏమి ఒకటే మాట చెప్పాక నేను దీంట్లో ఆ ప్రభుత్వాన్ని కూడా నిందించను. వాళ్ళ మనుషులు అక్కడ ఉన్నారు కదా, చైర్మన్ కానీ, ఈవో కానీ, ఇంకోటి బోర్డు సభ్యులు కానీ ఉన్నారు కదా, వాళ్ళు చెక్ చేసి దీన్ని చక్కగా సరైన నిధిలో పెట్టుంటే చాలా బాగుండేది. వారు వదిలేశారు. మరి ఏం జరిగిందో తెలియదు. మరి
ప్రక్షాళన జరుగుతుందంట సార్? జరుగుతుంది తప్పకుండా. స్వామి చేసుకుంటాడు. అది ఏ రూపంలో, చంద్రబాబు నాయుడు రూపంలో చేస్తారో, లేకపోతే పవన్ కళ్యాణ్ రూపంలో చేస్తారో, లేకపోతే ఇంకో రూపంలో చేస్తారో, అది స్వామి ఎవరిని కూడా ఇప్పుడు వదిలిపెట్టాడు. నేను 25 ఏళ్ళ నుంచి ఆ స్వామికి ప్రతి నెల వెళ్తున్నా. ఎంతోమంది ఈవోలు చూశాను, జేఈఓలను చూశాను. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారో తర్వాత మంచిగా చేసిన వాళ్ళు స్వామి ఏమి ఉండవు, మంచిగా చూస్తాడు. స్వామికి కైంకర్యాల విషయంలో కానీ చేసిన వాళ్ళు ఎంతోమంది చూశాను ఇక్కడ నేను ఇబ్బంది పడేవాళ్ళని. అందుకని ఆ స్వామివారితో ఆటలాడద్దు అని రాజకీయ నాయకులందరికీ, బోర్డు మెంబర్లందరికీ మంచి చేయండి. ప్రజలకి, భక్తులకి, సామాన్య భక్తులు వస్తేనే తిరుమల దేవాలయం నడిచేది. సామాన్యుడి వల్లే హుండీ ఆదాయం కూడా పెరిగేది. ఈ మహా విఐపీల వల్ల కాదు. సామాన్య భక్తులు నడుచుకుంటూ 2 రోజుల పాటు షెడ్యూల్లో ఉండి ఆ స్వామివారికి సమర్పించి వాళ్ళు వెళ్తున్న వాళ్ళ వల్లే దేవుడికి ఆదాయం, ఈ విఐపీల వల్ల కాదు. అందువల్ల ఆ స్వామి ఇదంతా ప్రక్షాళన చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ సార్. గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు వివాదం గురించి జరుగుతుంది సార్. అది మీకు తెలిసిన విషయమే. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. తిరుపతిలో నివేదన విషయంలో స్వామివారికి ఘోరమైనటువంటి అపరాధం జరిగింది. ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం అనేది టీటీడీ వాళ్ళు నిర్ణయించి కొన్ని రకాలుగా చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్ని వైఖానస ఆగమ అర్చకులు అందరూ కలిసి మహాశాంతి హోమాలు లాంటివి నిర్వర్తిస్తున్నారు. ఈ మహాశాంతి హోమంతో కొంచెం ప్రక్షాళన అవుతుందని ఆగమ శాస్త్ర విశ్వాసం. ఇప్పుడు ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడు మహాశాంతి హోమం లాంటివి కానీ, విష్ణు సహస్రనామ వచ్చిన పారాయణలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే శాంతి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సార్, మనం ఇంట్లో జరుపుకునే పలహారంలోనూ మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం సార్. అలాంటిది ఆ గుడిలో జరిగింది, వాళ్ళు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ప్రతి విషయంలోనూ నివేదన విషయంలో చాలా జాగ్రత్త ఉండాలండి. వంట చేయడం దగ్గర నుంచి నీళ్లు పట్టే విషయం దగ్గర నుంచి ప్రతిదీ ఆచారంగా ఉండాలి. అది ఆచారం లోపం వస్తే అది ఆ రిఫ్లెక్షన్ అనేది పబ్లిక్ మీద ఉంటుంది. ప్రతి భక్తుడు ఇక్కడ మంచి జరగాలని చెప్పి కోరుకుని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటిది అపచారం జరిగినప్పుడు ఈ ప్రభావం భక్తుల మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతివాడు అపచారం కింద స్వామివారికి నమస్కారం చేయడం కానీ, ప్రదక్షిణం చేయడం కానీ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే దేశానికి మంచి జరుగుతుందని విశ్వాసం. ప్రక్షాళన జరుగుతుందా సార్? దరిదాపుగా తెలిసిన ప్రతి హిందూ పుట్టినటువంటి ప్రతి హిందువు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఇలా అపచారం జరిగింది కాబట్టి దీన్ని క్షమించి భగవంతుడా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మాకు తెలిసినంత మట్టుకు చేస్తున్నారు. మాకు తెలిసిన దేవాలయాలను కూడా రికమెండ్ చేసి చేయిస్తున్నాం. ఒకవేళ ఆర్థిక సహాయం ఏమైనా కావాలంటే పెద్ద దేవాలయాల నుంచి తీసుకుని అయినా సరే ఇలాంటి విషయాలు చేయాలని మా ఆకాంక్ష.